ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన మధ్యాహ్నం నాటి మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. ఇక చెన్నై జట్టు ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసును సజీవంగా ఉంచుకుంది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడైన ఊర్విల్ పటేల్ అయితే నిజంగా దుమ్మురేపేశాడు. బ్యాటింగ్లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెన్నైకు గెలుపుని అందించాడు. అయితే ఈ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సిఎస్కే మరొక 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అభిమానుల ఖుషీని చేసేసింది. అయితే ఇక భారీ లక్ష్య ఛేదనలో చెన్నైకి ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే ఇక సంజు శాంసన్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అవ్వగా అనంతరం క్రీజ్లోకి వచ్చిన ఊర్విల్ పటేల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే అంతకు మునుపు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 50 మార్కును అందుకున్నాడు. మొత్తం 33 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు 6 సిక్స్లతో అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ 15, ఐడెన్ మార్క్రమ్ 6తో విఫలం అయినప్పటికీ చివర్లో షాబాజ్ అహ్మద్ 43 పరుగులు చేశాడు. ఇంత అద్భుతమైన మెరుపులు మెరిపించడంతో లక్నో స్కోర్ 200 దాటింది. అయితే లక్నో ఇన్నింగ్స్ను జెమీ ఓవర్టన్ తన బౌలింగ్తో నియంత్రించాడు. ఒకే ఓవర్లో ప్రమాదకరమైన జోష్ ఇంగ్లీష్ను, కెప్టెన్ రిషబ్ పంత్ను అవుట్ చేసి లక్నోకు షాక్ ఇచ్చాడు. ఓవర్టన్ మొత్తం 3 వికెట్లు పడగొట్టగా ఆన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసి భారీ లక్ష్యం ఉన్నప్పటికీ ఇక అద్భుతంగా అక్కడ సిఎస్కే బ్యాటర్లు క్రమం తప్పకుండా బౌండరీల వర్షం కురిపించడంతో లక్నో బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. చివర్లో డేవాల్డ్ బ్రావిస్ 10 పరుగులు, కార్తిక్ శర్మ 20 పరుగులు చేసి అవుట్ అయినా ప్రశాంత్ వీర్ 18 పరుగులు, శివం దుబే 15 పరుగులతో అద్భుతమైన సిక్సర్లు బాదడంతో చెన్నై లక్ష్యం దాదాపుగా సులభంగా ఛేదించడం జరిగింది. అయితే ఇక చెన్నై బ్యాట్స్మెన్స్లో మొత్తం కనుక చూసినట్టయితే ఉర్విల్ మొత్తం 23 బంతుల్లో 8 సిక్స్లు 2 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో బాగా రాణించాడు. సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడాడు. 14 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ తను ఇక కేవలం 13 బంతుల్లోనే ఊర్విల్ పటేల్స్ హాఫ్ సెంచరీ చేసి ఆ ఒక్క ఆంతర్యాన్ని తగ్గించాడు. అయితే ఇక ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లకు చేరుకుంది. లక్నో సూపర్ జైంట్స్ మాత్రం 6 పాయింట్లతో అట్టడుగున ఉండిపోయింది. అధికారికంగా తప్పుకున్నట్టే ఇంకా ప్లే ఆఫ్ నుంచి. చెన్నై గడ్డపైన జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్ అద్భుతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించింది.